ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీల అమలుతో పాటు రాష్ట్రానికి ఆర్థిక సాయంపై నేడు కేంద్రం స్పష్టత ఇవ్వనుంది. ప్రత్యేక హోదాకు బదులు అంతే ప్రయోజనాలతో భారీ ప్యాకేజీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. విశాఖ బదులు విజయవాడకు ప్రత్యేక రైల్వే జోన్ కేటాయించడం సహా రెవెన్యూ లోటు భర్తీకి కేంద్రం సుముఖంగా ఉన్నట్లు సమాచారం. పోలవరం ప్రాజెక్టు ఖర్చును 70-30 నిష్పత్తిలో భరించాలని, 7 వెనుకబడిన జిల్లాలకు 6 ఏళ్ల పాటు ఏటా 350 కోట్ల సాయం చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇవాళ మధ్యాహ్నం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన చేయనున్నారు. రాష్ట్ర విభజన తరువాత ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న నవ్యాంధ్రకు కేంద్ర ప్రభుత్వం చేసే సాయంపై నేడు స్పష్టత రానుంది. 2.5 ఏళ్లుగా కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం జరుపుతున్న సంప్రదింపులు తుదిదశకు చేరుకున్న తరుణంలో నవ్యాంధ్రకు ఎలాంటి సాయం చేయబోతోందో కేంద్రం ఇవాళ ప్రకటించనుంది. ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్లు వస్తున్నప్పటికీ భారీ ప్యాకేజీకే కేంద్రం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. హోదాకు సమానమైన ఆర్థిక సాయం చేయడానికి కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు కేంద్ర ప్రాయోజిత పథకాల కోసం ప్రభుత్వం 90% గ్రాంట్ ఇస్తోంది. ఇతర రాష్ట్రాలకు అది 60%గా ఉండగా నవ్యాంధ్రకు కూడా 90% ఇచ్చేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఉన్న 30% తేడా ఎంత ఉంటే ఆ మేరకు ఆర్థిక సాయం చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మొదలుపెట్టిన నాటి నుంచి ఖర్చును 70:30 నిష్పత్తిలో భరిస్తామనే అంశాన్ని కేంద్రం చేసే ప్రకటనలో పొందుపరిచినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఖర్చు చేసిన దాదాపు 5,000 కోట్ల రూపాయల్లో 70% మొత్తాన్ని తిరిగి చెల్లించే విధంగా, లేదంటే ఇకపై చేపట్టే నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వకుండా పనులు చేపట్టేలా చర్యలు తీసుకోనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. విభజన తరువాత తొలి ఏడాది ఏపీకి ఏర్పడిన రెవెన్యూ లోటును దాదాపు 7,000 కోట్లుగా కేంద్రం ఖరారు చేసినట్లు సమాచారం. ఇప్పటివరకు ఈ పద్దు కింద 3,979 కోట్లు ఇచ్చారు. ఇకపై మరో 3,000 కోట్లు చెల్లించే అవకాశాలున్నాయి. వస్తుసేవల పన్ను జీఎస్టీ అమల్లోకి రానున్న నేపథ్యంలో పన్ను రాయితీలు ఇవ్వడం సాధ్యం కాదని కేంద్రం తేల్చేసినట్లు సమాచారం. అందుకు బదులుగా సుమారు 500 కోట్లతో పన్ను రాయితీ నిధి ఏర్పాటు చేసి దాని ద్వారా పరిశ్రమలకు రాయితీలు కల్పించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. రాజధాని అమరావతి నిర్మాణానికి చేసే సాయాన్ని ఇప్పటివరకు 2,500 కోట్లుగా అంచనా వేస్తున్నా దీనిపై ఒక నిర్ణయానికి రాలేకపోయారు. విశాఖ రైల్వే డివిజన్ను వదులుకునేందుకు ఒడిశా, ఛత్తీస్గఢ్ ససేమిరా అంటున్నందున ప్రస్తుతానికి దానిని మినహాయించి విజయవాడ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొత్తం వ్యవహారంపై మధ్యాహ్నానికి తుది నిర్ణయానికి వచ్చాక కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయం వేదికగా అరుణ్ జైట్లీ ప్రకటన చేయవచ్చని అధికార వర్గాలు తెలిపాయి.